ఈ వీడియోలో మన ప్రోకాస్ట్ మినీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రోకాస్ట్ మినీ యాక్టివేట్ చేయాలి అంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెచ్డిఎంఐ క్యాప్చర్ కార్డ్ అనేది కనెక్ట్ చేసి ఉండాలి. ఈ వీడియోలో నేను డ్రోనికా బ్రాండ్ క్యాప్చర్ కార్డ్ యూజ్ చేస్తున్నాను. ఇది ప్రీమియం క్యాప్చర్ కార్డ్. 1 ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ తోటి ఈ క్యాప్చర్ కార్డ్ వస్తుంది. సో ప్రోకాస్ట్ మినీ డివైస్కి మనం క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయాలి. డ్రోనికా బ్రాండ్ ఛార్జర్ అండ్ డ్రోనికా బ్రాండెడ్ కేబుల్ మనకి ప్రోకాస్ట్ మినీ బాక్స్లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం పవరప్ చేయొచ్చు, లేదా మనం పవర్ బ్యాంక్ ద్వారా కూడా పవర్ ఆన్ చేయొచ్చు. డ్రోనికా బ్రాండ్ 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్తో మనం ఈ డివైస్ని 3 to 4 అవర్స్ వితౌట్ ఛార్జర్ లేకుండా ఎక్కడైనా సరే అవుట్డోర్లో యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మన డివైస్ యాక్టివేట్ చేయడానికి నేను డ్రోనికా బ్రాండ్ పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. మనం పవర్ కనెక్ట్ చేయగానే డివైస్ బూటప్ అయి 30 సెకండ్స్లో ఆన్ అవుతుంది. సో ఫస్ట్ వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. పవర్ ఆన్ అయిన తర్వాత మనం డివైస్ యాక్టివేట్ చేయాలి అంటే ముందుగా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ చేయాలి. డ్రోనికా బ్రాండ్ 4G వైఫై మోడెంలో మనం ఎనీ 4G సిమ్ కార్డ్ వేసి అది మనం యూఎస్బి కనెక్ట్ చేయడం ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా డ్రోనికా బ్రాండ్ యూఎస్బి టు ఈథర్నెట్ అడాప్టర్ ఉంటుంది. ఈ అడాప్టర్ ద్వారా కూడా మనం ల్యాన్ కేబుల్ ద్వారా అయినా సరే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన మొబైల్ని డైరెక్ట్గా ఛార్జింగ్ కేబుల్ ద్వారా మనం మినీ యూఎస్బికి కనెక్ట్ చేసి మన మొబైల్లో ఉండే యూఎస్బి టెథరింగ్ అనే ఆప్షన్ ద్వారా మనం మొబైల్ నుంచి కూడా ఇంటర్నెట్ అనేది మినీ డివైస్కి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో నేను డ్రోనికా బ్రాండ్ 4G మోడెం వాడుతున్నాను. ఫోర్ జీ డేటా కార్డ్ కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ డేటా కార్డ్ యూజ్ చేస్తున్నారు, అందులో ఉన్న సిమ్ ఏంటి, కనెక్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని డివైస్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత స్టేటస్ బార్లో రెడ్ కలర్లో ఉండే లోగో గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో ప్రోకాస్ట్ డివైస్ ఇంటర్నెట్కి ఎలా కనెక్ట్ అయింది, అది యూఎస్బి ద్వారానా లేకపోతే ల్యాన్ ద్వారానా వైఫై ద్వారానా అనేది మీకు బాటంలో ఉండే స్టేటస్ బార్లో మీకు కనెక్ట్ ఎంత స్పీడ్తో ఉంది, ఏ యూఎస్బి కనెక్ట్ అయింది, ఎంత స్పీడ్తో ఉంది అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో డివైస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన తర్వాత మనం డ్రోనికా లైవ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. మనం బ్రౌజర్లో live.dronica.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మనం ఇంతకుముందే రిజిస్టర్ చేసుకున్నటువంటి డ్రోనికా లైవ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. డ్రోనికా లైవ్ పోర్టల్లోకి మనం లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ పక్కన మై డివైసెస్ అని ఉంటుంది. ఈ మై డివైసెస్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఏదైనా సరే ప్రోకాస్ట్ డివైస్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఆ డివైసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. రైట్ సైడ్ మనకి యాక్టివేట్ డివైస్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. మన ప్రోకాస్ట్ బాక్స్ మీద ఏదైతే సీరియల్ నెంబర్ మనకి ప్రింట్ అయి ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఎక్కువ డివైసెస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే డివైస్ని మనం గుర్తుపట్టడానికి ఆ డివైస్ ఒక నేమ్ మనం పెట్టుకోవచ్చు. సేవ్ చేయాలి. ప్రోకాస్ట్ మినీ డివైస్ యాక్టివేట్ అయ్యి అది మన మై డివైసెస్లో యాడ్ అవుతుంది. ఇక్కడ మన డివైస్ సీరియల్ నెంబర్ చూపిస్తుంది. మన డివైస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది. అలాగే బాండింగ్ సర్వీసెస్ మనకి ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంది అనేది మనకి ఇక్కడ బాటంలో చూపిస్తుంది. డివైస్ ఎలా ఉపయోగించాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది తర్వాత వీడియోలో చూడండి.